ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడైతే శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్ లో అయితే మనం ఉన్నాం. శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్ లో ఆది శంకరాచార్యులు తపస్సు చేసిన ప్రాంతంలో అయితే మనం ఉన్నాం. దాని పేరే పాలధార పంచదార అనే ఆ ఏరియాలో అయితే మనం ఉన్నాం. పాలధార పంచదార ఒక ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పదండి వెళ్ళి చూద్దాం. పంచదార అనే పదం ఎలా వచ్చిందంటే, ఈ యొక్క నీరు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ యొక్క వాటర్ తీయగా ఉండటం మనకు తెలుస్తుంది. ముఖ్యంగా అయితే పాలధార పంచదార ఇక ఈ యొక్క వాటర్ ప్రసిద్ధి అయితే ఇక్కడ చెందడం జరిగింది. మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాము. శ్రీశైలము ఎవ్రీ ఇయర్ వన్స్ మేము ఇక్కడికి విజిట్ అవుతాము. ఇది పాలధార పంచదార అంటారు. వన్ సైడ్ ఏమో స్వీట్ వాటర్ ఉంటాయి, వన్ సైడ్ ఏమో పాల లెక్క ఉంటే వాటర్. అవి తాగుతుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఈ వాటర్ ఎక్కడ ఉన్న ప్యూర్ న్యాచురల్ వాటర్, ఇవి చాలా బాగుంటాయి. తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది. సో కాబట్టి మేము ఇక్కడికి విజిట్ అయినాము. ఇది ఎవ్రీ ఇయర్ బాగుంటుంది. ఎవ్రీ వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తుంటారు, చూస్తుంటారు, తీసుకొని బాడీలలో కేర్ తీసుకొని వెళ్ళిపోతుంటారు. కాబట్టి మేము మనం వచ్చి దీన్ని తీసుకోవడానికి వచ్చాము వాటర్. హైదరాబాద్ యాక్చువల్లీ ఇది జగద్గురు ఆది శంకరాచార్యులు తపస్సు చేసినటువంటి ప్లేస్ అట. వాటర్ చాలా ప్యూరిఫైడ్ వాటర్, తాగితే అందరూ ఆయురారోగ్యంతో ఉంటారు అని నల్లమల్ల ప్రాంతంలో అయినా శ్రీశైలం పాలధార పంచదార ప్రాంతంలో అయితే మనం ఉన్నాం. ఇక్కడైతే ఆది శంకరాచార్యులు తపస్సు చేసిన ప్రాంతంగా పిలువబడిన ప్రాంతం ఇది. ఇక్కడైతే కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఎక్కడ నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ ప్రాంతం యొక్క ప్రదేశం, దీని గురించి ఇది పాలధార పంచదార అంటారు. ఇక్కడ 2 నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ నదులు ఇక్కడ ఆ పక్కనుండేటువంటి నీటిని తాగితే పాలలా అనిపిస్తుంది, పక్కనుండేటువంటి నీటిని తాగితే పంచదారలా అనుభవం కలుగుతుంది. 2500 సంవత్సరాల క్రిందట ఇక్కడే ఆదిశంకర భగవత్పాదుల వారు వచ్చి తపస్సు చేసి శివానంద లహరి అనేటువంటి 100 శ్లోకాల గ్రంథాన్ని రచించారు. అలాగే యోగతారావళి అనేటువంటి గ్రంథాన్ని కూడా ఇక్కడే రచించినట్టు కనపడుతుంది. అనేకంది మహాత్ములు ఇక్కడ కూడా తపస్సు చేసినట్టు కనపడుతుంది. అలాగే ఈ యోగతారావళి అనేటువంటి గ్రంథంలో ఆదిశంకర భగవత్పాదుల వారు ఒక శ్లోకం చెప్తారు. సిద్ధిం తథావిధ మనో విలయాం సమాధౌ శ్రైశైల శృంగ కుహరేషు కథోపలప్స్యే గాత్రాం యదా మమలతా పరివేష్టయంతి కర్ణే యదా విరచయంతి ఖగాశ్చ నీడాన్. ఈ శ్రీశైల గుహలలో ఉండేటువంటి యోగులు, నిర్వికల్ప సమాధి పొందినటువంటి యోగులు పొందేటువంటి ధ్యాన స్థితిని నేను ఎప్పుడు పొందగలనో కదా అని చెప్పి ఆదిశంకర భగవత్పాదుల వారు తపించిపోయారు. ఇది అంతటి మహామహిమాన్వితమైన తపస్థలం. ఈరోజు వైశాఖ శుద్ధ పంచమి. ఈరోజు ఆదిశంకర భగవత్పాదుల వారు అవతరించిన దినం. అలాగే రామానుజాచార్యుల వారు కూడా అవతరించిన దినం. మనం ప్రత్యక్షంగా ఇక్కడ ఉండేటువంటి ప్రదేశాన్ని గమనిస్తే ఆదిశంకర భగవత్పాదుల వారి పాదం కూడా కనపడుతుంది. ఆ పాదాన్ని దర్శించి ఇక్కడ ఉండేటువంటి తీర్థాన్ని స్వీకరించి స్వామివారి జ్ఞానామృతాన్ని స్వీకరించి మనందరం జ్ఞానసాగరంలో ఉండాలని స్వామివారి ఆకాంక్ష. మీకు ఈరోజు తెలిసిందండి? ఇది నేను కొన్ని సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాను. మనమైతే శ్రీశైలం పాలధార పంచదార ప్రాంతంలో అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ స్వామివారు చెప్పడం జరిగింది. అయితే ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ప్రతాప్తో చందు, సుమన్ టీవీ, కర్నూలు.